మనకన్నా బలహీనమైన వారి మీద మన కోపాన్ని, శక్తిని ప్రయోగించి వారిని మానసికంగాను, శారీరకంగాను దెబ్బతీయడం అనేది క్రూర మృగాలు సాధువైన జంతువుల్ని వేటాడడం లాంటిది. ఎదుటి వ్యక్తి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా అతనికి మనం హాని కలిగించకూడదు. అతని వల్ల మనకి ఏదైనా నష్టం ఏర్పడినప్పటికీ మానవతా దృక్పథంతో క్షమించగలిగితే మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. అదే సమయం తెలిసి కూడా మనకి ఏదైనా హాని కలిగించాలనుకునేవాడికి వాడు ఎంతటి గొప్పవాడైనా సరే సరైన గుణపాఠం నేర్పించే స్వభావాన్ని మనం ఏర్పరచుకోవాలి. జీవితంలో అందరికీ అన్నీ సాధ్యమవదు. పిల్లల్ని పెంచి పోషించలేక, వారిని చదివించలేక దినసరి కూటి కోసం కష్టాలు పడే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆర్థికంగా మనం మంచి స్థాయిలో ఉంటే మాత్రం వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయడం అనేది ఒక మంచి మనిషిగా మన జీవితానికి సరైన అర్థం, పరమార్థాన్ని ఏర్పరిచి డబ్బుతో కొనలేని ఒక తృప్తిని, సంతోషాన్ని మనకి కలిగిస్తుంది.